దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద సంస్థ సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వానికి ప్రజా సంఘాల జేఏసీ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ దయానంద్, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా సంస్థగా పేరున్న సింగరేణిలో గత ప్రభుత్వ హయాంలో కారుణ్య నియామకాలు, డీజిల్ కుంభకోణం, బొగ్గు కుంభకోణాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపించి దోషులను కఠినంగా శిక్షించడంతో పాటు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణి సంస్థను పరిరక్షించాలని కోరారు. దయానందరావు, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్. సింగరేణి సేవ్, సింగరేణికు బచావ్ और తెలంగాణకు బడావ్ అంటే సింగరేణిని రక్షించండి, తెలంగాణని అభివృద్ధి పరచండి అనేటువంటి నినాదంతో యావత్ కోల్ బెల్ట్ జిల్లాలైనటువంటి 6 జిల్లాలలో ఈ సింగరేణిలో జరిగినటువంటి స్కాములు, గత ప్రభుత్వం కానీ నేడు కానీ జరిగినటువంటి కుంభకోణాల మీద, ముఖ్యంగా మెడికల్ బోర్డ్ కార్మికుల్ని అన్ఫిట్ చేసి కోట్లాది రూపాయలు స్కాములు చేసినటువంటి గత ప్రభుత్వంలో కానీ నేడు కానీ ఎక్కడ జరిగిన మేం చేసిన తప్పుని తప్పుగానే భావిస్తామని మనం చేస్తున్నాం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రద్ధ తీసుకొని స్పందించి, ఆ రోజు మీరు ఏదైతే ఎన్నికల ముందు జనయాత్ర, పీపుల్స్ మార్చ్ పెట్టారో, ఆ కార్మికులు ఇచ్చినటువంటి ఆవేదన, వెలిబుచ్చినటువంటి ఆక్రోశం ఏదైతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని సింగరేణిని రక్షించాల్సినటువంటి అవసరం నేడు ఎంతైనా ఉందని మీ అందరి ముందు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం.